పాతికేండ్ల పెంపకం పెండ్లం రాగానే పసరైందన్నట్టు నిన్న మొన్నటి దాకా జబ్బలు రాసుకొని తిరిగిన దోస్తాని ఇలా ఒక్క ర్యాలీ తోటి రావిషెట్ ఆకురాలనచ్చే అయిపోయింది. నిరుద్యోగుల కోసం చేసిన నిరసన ర్యాలీ నిరుద్యోగులకు ఎన్ని కొలువులు ఇప్పించిందో తెలియదు కానీ కొంపలు ముంచే లొల్లులు అయితే మోపు వేసింది. మరి ఆ ముచ్చటేందో మా వాళ్ళు చెప్తున్నారు ఇనుండ్రి. కొండ నాలుకకు మందేద్దామంటే ఉన్న నాలుగు కూడినట్టు నిరుద్యోగ నిరసన ర్యాలీ చేయబోతే జేఏసీకి జంజాటం తెచ్చిన ర్యాలీ అన్నట్టయింది. ఆనాటి ఉద్యమంలో అందరిని ఒక్కటి చేసిన తెలంగాణ జేఏసీ ఇప్పుడు ఒక్కలి కోసం నడిచే జేఏసీ అయిందంటున్నారు ఇన్నొద్దులు మైక్ వంచుకొని మాట్లాడిన వాళ్ళంతా. కోదండం సారు మంకుపట్టు పట్టి మనుషులను కానకుంటాయిండు, లీడర్లను దేక్తలేడని అలిగినోళ్ళు కొందరైతే ఏమైతుంది మీతోటని జేఏసీ మీద శాపనార్థాలు పెట్టి అవతలికి వచ్చిన వాళ్ళు కొందరైనరు. ఇక పిట్టల రవీందర్ అన్న అయితే కోదండ సార్ను గావు పట్టినంత పని చేసిండు. పేరు కోసం తనలాడుతాడని మీటింగ్కు పోకుండా తిట్టి ఓసిండు. మొన్న గిట్లనే చెరుకు సుధాకర్ అన్న కూడా సార్ మమ్మల్ని దేనికి పిలుస్తలేడని అల్కమంచం ఎక్కిండు. అటు కోర్టు చెప్పినట్టు ర్యాలీ నాగోళ్ళ పెట్టుకుంటే ఏం బావు అంత జిజ్జు పట్టు పట్టి అక్కరేం వచ్చింది అనేటోళ్ళు కూడా ఎక్కువైనరు. అయితే కోదండ సారు జేఏసీ షెర్వాస్ వంటిది, పాత నీళ్లు పోతేంది కొత్త నీళ్ళు వస్తాయని అంటున్నాడు. ఖచ్చితంగా జేఏసీ కార్యాచరణ కొనసాగుతుంది. నిరుద్యోగ సమస్య మీద మేము ఇంతవరకు చేసిన కార్యక్రమాలు సజావుగానే సాగినాయి. ఇక మీదట దీన్ని ఏం చేయాలనేది విద్యార్థులతో కలిసి మాట్లాడుకుంటాం. ఈ వ్యవహారాలన్నీ చూసి సార్ జోరుకు బిరేకులేసి ఆయనను ఏక్ నిరంజన్ చేసే ఎత్తులేస్తున్నారు. అందుకే సార్ చుట్టూనోళ్లకు పదవుల ఎరలేసి జేఏసీని పల్సగా చేసే యాగం షురువైందంటున్నారు రాజకీయాల తకదిమలు తెలిసిన వాళ్ళు. పిట్టపోరు వేటగాడు తీర్చిండన్నట్టు జేఏసీల జగడాలతోటి కొలువులకు నోటిఫికేషన్లు రాలేగాని కొందరికి పదవులు వస్తున్నాయన్న మాటలు అయితే వినిపిస్తున్నాయి.